నాయకులందరూ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుకొని ఏ విధంగా అడుగులు వేయాలి, కొత్తగా వేరే పార్టీలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మా నాయకుడే చెప్పాడు. వెల్కమ్ శ్యామ్. మొన్న మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను మంచి చేశాననుకుంటే మాకు ఓటేయండి అని. ఆ ధైర్యం, ఆ దమ్ము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఆ పార్టీ నేను క్యాంపెయిన్ చేస్తూ పోయినప్పుడు ఇదే మాట చెప్పగలిగే ధైర్యం మాకుంది. మా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో, మండలంలో ఏం చేశాము, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం 4 సంవత్సరాలుగా అభివృద్ధి లేక వెనకబడ్డ మాట వాస్తవం. ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. ఏమని? నేను అభివృద్ధి కోసం ఏదో కాగితం రాస్తే తీసి పక్కన పడేస్తున్నారు అని. కాగితం రాయటం కాదు, పోరాడాలి. ప్రజలు నిన్ను ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి కోసం ఒక పని చేయాలనుకున్నప్పుడు నీకున్న అపార అనుభవంతో, ఉన్న సీనియారిటీతో సాధించుకొని తీసుకొని రావాలి. మేము రాసాము, అభివృద్ధి జరగలేదు, అందుకనే పార్టీ వీడాను, ఈ కాకమ్మ కథలు చెప్పటం కాదు. రాజ్యాధికారంగా నాకు ముద్ర వేశారు అంటారు. అనధికారికంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు అంటారు. మరి నేను అందుకే చెప్పిన, 4 సంవత్సరాల్లో ఒక పని జరగలేదు, ఇంకా జరగాల్సిన పనులు ఆపాడు. సంవత్సర కాలంలో నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఏ విధంగా చేశాను అని ధైర్యంగా చెప్పడానికి, చూపించడానికి, అందుకనే మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు నా దృష్టికి ఒక విషయం తెలిసి వచ్చింది. బాలాయపల్లిలో మండల సమావేశం జరుగుతుంటే ప్రోటోకాల్ ఉందని సమావేశానికి హాజరయ్యారు. ఎవరు? నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన జనాలకి గుర్తు చేస్తున్నాడా, ఆయనకి ఆయనే గుర్తు చేసుకుంటున్నాడా? మొన్న వరదలు వచ్చినప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు కనబడలేదు. ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, పరిహారం చెల్లించాలి, అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి అని ఏమయ్యాడు ఈ ఎమ్మెల్యే? ఇన్ఫర్మేషను
ఒక్కడికే తెలుసు అని అనుకోవటం మూర్ఖత్వం. నేను అందుకే మీడియా మిత్రులను అడిగింది, ఎంతమంది అక్కడ వెళ్ళారు, ఎంతమంది విన్నారు అని. ఎక్కువసేపు నాకు ఆయనది వినిపించడం కూడా నాకు ఇష్టం ఉండదు. మీ అందరికీ ఇది షేర్ చేస్తాం. నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే అటెండ్ అయిన 7 మంది మిత్రులు కరెక్ట్ చేయండి, లేదా మీరు తర్వాత వినండి. ఎందుకంటే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు, మా వాళ్ళకి లేదు. మాట్లాడాడు. మొన్నే రామకృష్ణ గారు కూడా మాట్లాడారు, నిరాహార దీక్ష చేస్తాను, నీళ్లు సాధిస్తాను అని. ఆ రోజే చెప్పడం జరిగింది, 2 రోజుల క్రితం. ఆల్రెడీ శాంక్షన్ చేసి సీఎం గారు ఒప్పుకొని నీరు కూడా రిలీజ్ అయ్యింది, నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు, ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన. ఈయనకన్నా సీనియర్ రామనారాయణ రెడ్డి గారు, ఆయన వచ్చి ఏమంటాడు, 200 క్యూసెక్లు వదిలారు, ఎవరో పోయి శాంక్షన్ చేశారు, 1 టీఎంసీ అడిగితే 200 క్యూసెక్లు వదులుతున్నారు, 200 క్యూసెక్లు సరిపోదు, 500 క్యూసెక్లు వదిలితేనే ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఇప్పుడు మీడియా మిత్రులను అడుగుతుండా, పోయిన వాళ్ళల్లో నేను చెప్పింది కరెక్టా కాదా? ఆయన చెప్పిన మాట ఇదే కదా, అదే కదా, అన్నీ ఎగ్జాక్ట్గా కాకపోయినా ఇది చెప్పింది. అంటే ఈ 1 టీఎంసీ శాంక్షన్ అయ్యింది, ప్రభుత్వంకి ఇస్తుంది అన్నాడు. ఎవరు పోయి తీసుకువచ్చారు చెప్పాడా? రైతులకి గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ పంట వేయొద్దు, నీళ్ళు లేవు అని. అయినా కూడా వేశారు, ఎందుకంటే తర్వాత వర్షం పడింది, చెరువులు నిండి. కానీ ఇప్పుడు నీళ్ళు అవసరం, ఆ మాట కూడా చెప్పాడు, బాగానే ఉంది. ఈ 1 టీఎంసీ శాంక్షన్ చేసింది ఎవరు పోయి మాట్లాడి తీసుకువచ్చారు? నేనే ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పిన వ్యక్తి రాశాడా? రాయలా. ఎవరితో అన్నా మాట్లాడా? మాట్లాడలా. సమన్వయకర్తగా అందులో గూడూరు, సూలూరుపేట కూడా నీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ మేరీ మురళి గారిని, ఎమ్మెల్యే సంజీవయ్యని కలుపుకొని వెంకటగిరి ప్రజల తరఫున ఈ లెటర్ ఇవ్వటం, సీఎం గారు శాంక్షన్ చేయటం, 3వ రోజుకి నీరు విడుదల అవటం జరిగింది. కానీ మనసొప్పల రామ్ కుమార్ రెడ్డి చేశాడు ఇది అని అనడానికి. కానీ నీళ్ళు వదిలిన మాట వాస్తవం అని మాత్రం ఒప్పుకున్నారు, మంచిదే. 500 క్యూసెక్లు వదలాలా, 200 వదిలేరు, ఇది చాలదు అన్నారు. అంటే ప్రజలకు తెలియదు, మనం ఏం చెప్పినా నడిచిపోద్ది అనే ఉద్దేశంతో అసలు ఆయన మీటింగ్ ఎందుకు వచ్చాడో కూడా తెలీదు. మీటింగ్ ఏం మీటింగ్ ఇది? బాలాయపల్లి మండల సమావేశం. అక్కడొచ్చి చేయాల్సిన పనేంటి? సంవత్సరం కాలం తర్వాత నీరు గురించి మాట్లాడతాడు. ఆయన చేయని పని, చేయలేని పని. ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ మాట్లాడుతుండ. ఐదో బ్రాంచ్ కెనాల్ కింద 179 చెరువులు ఉన్నాయి. 31,838 ఎకరాల ఆయకట్టు ఉంది, వరి పండించేది. 72,000 ఇరిగేషన్ డ్రై అంటారు, అంటే వరి కాకుండా ఉండేది.
72,000 ఎకరాలు, అంటే దగ్గర దగ్గర 1,02,000 ఎకరాలు దీని కింద ఉంది. ఆయనకి తెలుసా ఈ ఇన్ఫర్మేషను? దీనిలో ఇప్పుడు ఎంతమంది సాగు చేసుకోవడానికి వద్దన్నా కూడా డేటా తీశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది, 6,000 ఎకరాలు. వద్దని చెప్పినా కూడా చేసిన ఆయకట్టు. ఒక క్యూసెక్ 100 ఎకరాలకి అంటే 60 క్యూసెక్లు కావాలా. కానీ ఇంకా అదనంగా అంటే పిల్ఫరేజ్ అని, ఎవాపరేషన్ అని, ఇవన్నీ పరిగణలో తీసుకొని నియర్లీ డబుల్ అమౌంట్ 100 నుంచి 120 క్యూసెక్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతన్నలకి నీళ్లు చేరాలి. నీరు కూడా ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు నుంచి పెడితే ఎంత, 30-45 రోజులు కావాలా? సో అంతకాలం కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ పోవాలి. దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము ఇచ్చిన లెటర్లో 1 టీఎంసీ అడిగాం, 10,000 క్యూసెక్లో 1 టీఎంసీ. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, మొత్తం ఆయనకే తెలిసినట్టు 1 టీఎంసీ వచ్చి సూలూరుపేట, గూడూరు కూడా కన్సిడరేషన్లో తీసుకొని స్వర్ణముఖి నదికి పోవాలా, అక్కడ కూడా అవసరం ఉంది అని. బ్రాంచ్ కెనాల్లు ఉన్నాయి, దానికి వేరేగా 20 టీఎంసీ, 4th బ్రాంచ్కి 30 టీఎంసీ. సో 150 to 180 టీఎంసీ క్యూసెక్లో రిలీజ్ చేస్తున్నాం. 20 క్యూసెక్ అండ్ 30 క్యూసెక్, సారీ. అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే బాధ్యత మేము తీసుకున్నాం. మొదలైంది. అక్కడ ట్యాప్ తిప్పంగానే ఇక్కడ రాదు, టైం పడుతుంది, కానీ మొదలైంది. నువ్వు బాలాయపల్లికి వచ్చి ఏం చెప్పాలనుకున్నావు? రైతన్నలకి నువ్వు ఎలా ఆదుకుంటుండవు? వరదలు వచ్చినప్పుడు రాలా. దీనిలో ఇంకో మాట కూడా అన్నారు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అసలు మనం 1 టీఎంసీ అడుక్కోవడానికి అవసరం ఏముంది? ఐఏబీ మీటింగ్లో మనం డిమాండ్ చేస్తుండొచ్చు అని. నిజమేనా? ఇది కూడా ఐఏబీ మీటింగ్లో అసలు మనం డిమాండ్ చేస్తుండొచ్చు. ఇంకా రిపీట్ చేయాలంటే, ఇంకా నెక్స్ట్ లైన్ చెప్పాలంటే, అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు అన్నాడు. నిజమేనా? అందరికి పంపిస్తా మాట్లాడిన వీడియో, సరి చూసుకోండి కావాలంటే. నిజమా కాదా? ప్రజాప్రతినిధులు, అధికారులు మనం అసలు గట్టిగా అప్పుడే రైట్ఫుల్గా అడుగుండాలని. ఎవడంటే ప్రజాప్రతినిధి? ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నాడు. ఎవరు ప్రజాప్రతినిధి? నేనే కదా, వెంకటగిరి ఎమ్మెల్యే అంటున్నాడు కదా, మరి ఆయనే కదా. ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నాడు? ఎవరిని మాయ మాటలు చెప్పాలనుకుంటున్నాడు? సరే, జనంకి తెలియదు అనుకుందాం. మీకే, మీడియా మిత్రులకు ఎవరికీ తెలియదు. ఐఐబి ఎప్పుడు జరిగింది? నేను చెప్తాను, మిమ్మల్ని తప్పట్టంలా, మీకు తెలియదు. నవంబర్లో జరిగింది, నవంబర్ చివరిలో. ఆ మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారు? సరే, అటెండ్ అయ్యారు. చెప్పాడా? ఏమన్నాడు? అసలు అడుక్కోవాల్సిన అవసరం ఏంది? ఐఏబీలో అసలు ప్రజాప్రతినిధి గట్టిగా పోరాడి అధికారులు రైట్ రాయల్గా 2 టీఎంసీ 3 టీఎంసీ అన్నాడు. అవునా కదా? మరి ఆ రోజు అటెండ్ అయింది ఈయనే. మర్చిపోయాడేమో, లేకపోతే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడేమో. వెంకటగిరి
నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు మరి నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు? మాకు 2 టీఎంసీ కావాలని ఒకవేళ అడిగానని చెప్తాడేమో. ఆ వీడియో కూడా ఉంది. 1:15 మాట్లాడాడు. ఊరు మొత్తం వ్యవహారాలన్నీ మాట్లాడాడు. ఎక్కడ కూడా వెంకటగిరి ప్రజలకు మాకు నీరు కావాలి, మా రైట్ ఇది, మేము పోరాడి ఆన్ రికార్డ్ పెడుతున్నానని కూడా చెప్పలే. ఆయన అడిగి గవర్నమెంట్ ఇవ్వకపోతే ఒక రకం, అడగలేదు. 1:15 1:20 మాట్లాడాడు ఆ మీటింగ్లో. మరి నువ్వు అటెండ్ అయ్యావు, మాట్లాడావు, వెంకటగిరి ప్రజల కోసం ఏమీ అడగల. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు? ప్రజాప్రతినిధి అధికారులు అడిగుంటు కదా, ఇప్పుడు అడుక్కోవడం దేనికి? ఇప్పుడు కూడా ఇలా రైతన్నుల అవసరాలు గుర్తించి ముఖ్యమంత్రి దారికి వెళ్ళి ఐఏబీలో మీరు పెట్టలేదు కాబట్టి ఆయన్ని ఒప్పించి, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరేం చేస్తూ ఉండరు? అసలు దేనికి వచ్చారు? ఓ పెద్ద కథ చెప్పుకుంటూ వచ్చారు. మొన్న ఆయన చెప్పిన దానికి నిరాహార దీక్ష చేస్తారంటే అవసరం లేదు అని అంటే, ఇక్కడ మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. 1 గంట పైన మీ స్పీచ్లో అది కూడా ఉంది. ఒక్క మాట కూడా వెంకటగిరికి మా రైట్గా ఇంత నీళ్ళు ఇవ్వాలి అని ఒక మాట అనలా. ఇదే ఏబీ మీటింగ్ మీరు వెళ్ళారు. ఇక్కడ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళారు, 1.5 గంటలు మాట్లాడారు. ప్రజల సమస్యలు పట్టించుకోలే, ప్రజల గురించి ఏమి అడగల. ఇప్పుడు మహా పెద్ద డైలాగ్ కొడుతున్నారు అక్కడ. ఫినిషింగ్ టచ్. అసలు వచ్చిన కారణం ఏదో ఒక పార్టీలో నేను ఇక్కడ పోటీ చేస్తా, సంతోషం. ఏదో ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్యాండిడేట్ని డిసైడ్ చేసింది, మా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అని. తెలుగుదేశం పార్టీ ఇద్దరు. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఏ పార్టీ అయినా అన్నాడు, అందుకని నేను ఏ పార్టీలో పెట్టడంలా, ఏ పార్టీ అయినా అని. జనసేన నుంచి నిన్న ఒక ఆయన రథం రెడీ చేసుకొని నేను కూడా రంగంలో ఉన్నాను అన్నాడు. మంచిది. ఎవరు వస్తారో ఏమొస్తారో అది కూడా ఎవరో ఏదో విన్నా. ఈయన ఈ పార్టీ ఆ పార్టీ ఉండండిరా బాబు పోవద్దు, ఉండండిరా బాబు పోవద్దు అని అన్ని మండలాల్లో నా మనుషులు మీరు వస్తున్నాను అని చెప్పేసి ప్యాకేజ్ లాగా తయారు చేసి ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళకి డీల్ అంట. ఇంత మా వాళ్ళని మీకు అప్పచెప్తాను ఇంత. ఎందుకంటే మొదటి నుంచి అదే కదా, వెంకటగిరికి వచ్చినప్పటి నుంచి నాకేంటి అనేదే వ్యవహారం. ఇక్కడ కూడా అదే. ఎంత ఇక్కడ ఆయనని నేను నోరు జారను. అంటి పెట్టుకున్న నాయకులకు మాత్రం ఒక విషయం తెలియజేస్తుంది. సంతలో వస్తువు అంటారా, తయారు చేసి మేపి అమ్మకానికి పెడుతున్నారు అనేది మీరు గుర్తిస్తే మీకు మేలు. పార్టీ కోసం పనిచేస్తూ ఉండరు. ఒక వ్యక్తి దగ్గర ఉన్నారు, ఆ వ్యక్తితోనే ఉంటాము, వ్యక్తితోనే పోతాము అని అంటే అది మీ ఇష్టం. అమ్మకానికి మిమ్మల్ని పెట్టుండారు అని మీరు గుర్తించి మీకు వచ్చిన పదవులు కానీ
అది ప్రజల నుంచి ఎన్నుకున్న నామినేటెడ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి చలవే అనేది గుర్తుపెట్టుకుంటే అందరికీ శ్రేయస్కరం. ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు రెండో క్రాప్ కూడా నీళ్ళు ఇచ్చింది. ఎప్పుడు జరగల. 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మొత్తం. ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కనుకే అడగాల్సి వచ్చింది. అంటే మళ్ళా ఒక మంచి నోట్తో ఎండ్ చేస్తామనే దానికనే ప్రజల కష్టాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి దాన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇవ్వటం. అంటే ఆ కాపీలు కూడా మీకు పెట్టమంటే పెడతాం, కానీ అది కూడా శాంక్షన్ అయింది అఫీషియల్గా. నీళ్ళు రిలీజ్ అయినాయి. పారడానికి టైం పడుతుంది. అందరికీ ఎవరికి నష్టం కలగకుండా మా మిత్రుడు ఒకరు చెప్తా ఉన్నాడు, 14-16 వేలు ఉన్నది రేట్ ఇప్పుడు ఎంత 20-22 వేలు. అందరూ నేలను నమ్ముకున్నవాడు ఎవ్వరూ నష్టపోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సంతోషంగా ఉంటారు. మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభపెట్టి వినేంత వరకే వారికి పూర్తిగా తెలుసు ఏం జరుగుతుందో. మా బాధ్యత కూడా కాబట్టి సరైన సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత నా మీద సమన్వయకర్తగా ఉంది కాబట్టి మిమ్మల్ని పిలవటం, మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే అందుకని పిలవంగానే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు మా విస్తృత స్థాయి డక్కిలి మండల మీటింగ్ అయిన తర్వాత విషయాలు ఏదైనా ఉంటే కూడా మీతో పంచుకుంటాం. డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. గెస్ట్ హౌస్ నాకు ఇవ్వలేదు. నీళ్ళు ఇప్పించే శక్తి నాకు ఉంటుందా? ఏదైనా ఉంటే ఆయనే చేయాలా? ఆయనే అధికార పార్టీలో ఆయనే కదా. మరి ఎందుకు వచ్చాడంటే మీటింగ్కి? ఆయన ఎంపీ కూడా పాస్ పెట్టిస్తూ వచ్చాను. అది కూడా చెప్పాడా? అంటే ఎవడన్నా పిలిస్తే వచ్చేస్తాడా? వస్తే ఇంటికి పోవాలా? ఇది గవర్నమెంట్, ఆయనే ఒప్పుకుంటున్నాడు. గవర్నమెంట్లో నన్ను పక్కన పెట్టారు, నా కూరలు పీకారు, ఆయన కూర్చోబెట్టారు. అది కరెక్టా కాదా అనేది ఆయన మాకు విజ్ఞప్తిగా వదిలేశానన్నాడు. 1 సంవత్సరం కాలం పాటు దూరంగా ఉన్నాడు. పిలవని పేరంటాం కాదు. ఎంపీపీ భాస్కర్ రెడ్డి పిలిచాడు కదా అని చెప్పి నేను వచ్చానన్నాడు. మొన్న కూడా ఇదే అన్నాడు. రూరల్ మండలం మీటింగ్కి వచ్చాడు. వాళ్ళు పిలిచారు కదా నేను వచ్చా అన్నాడు. తర్వాత వాళ్ళని అడిగితే మేమెక్కడ పిలిచామని అన్నారు. మీరు ఆయన మాట తీసుకున్నారు. మీరు భాస్కర్ రెడ్డిని కూడా అడగండి, ఏమండి భాస్కర్ రెడ్డి గారు మీరు పిలిచారా లేదా? ఎందుకంటే ఇక్కడ రూరల్ మండలం దానిలో మేము పిలవలేదు, ఆయన వచ్చాడు, వచ్చిన దానికి అమర్యాద చేయకూడదు కాబట్టి ఆయనకి తగు రీతిలో కూర్చోబెట్టాము అన్నారు. ఇప్పుడు కూడా మీరు ఇదే అంటున్నారు. ఆయన చెప్పాడని పిలిచిన ఆయన అడిగారా? అడగల. అడగండి, ఆయన పిలిచాడా లేకపోతే ఈయన వచ్చాడా అని ఆయన అడగండి. ఇక్కడైతే పిలవలేదు అన్నాడు. నేను అడిగితే కావాలంటే, బట్ నాకు చెప్తాడు. నాకైతే జవాబు ఆల్రెడీ తెలుసు. భాస్కర్ రెడ్డి పిలవల, ఆయనే వచ్చాడు. భాస్కర్ రెడ్డి ఎప్పుడు పిలుచుంటాడండి? గంట ముందర పిలిస్తే వస్తాడా? ఒకరోజు ముందర పిలిచుండాలి కదా. ఒకరోజు ముందర పిలిచినప్పుడు నేను వస్తానన్నప్పుడు ఆయన కూడా ఒకరోజు ముందర డిసైడ్ అవుతాడు కదా. మరి మీ అందరికీ నిన్న ఇన్ఫర్మేషన్ రాలేదే? గంట ముందర వచ్చింది కదా. ఇందుకు దాగుడు మూతలు, సిగ్గులేని పనులు. పక్క మమ్మల్ని తీసి పక్కన పెట్టుండారు అన్నారు. పార్టీనిచ్చి సస్పెండ్ చేశారు.
అసలు ఎమ్మెల్యే పదవి కూడా 1-2 సార్లు పిలిచి మాట్లాడుతున్నారు. సరే అంటిపెట్టుకోవటం అలవాటు. స్పీకర్ గారు అడుగుతున్నారు, నేను ఉంటాను అంటున్నారు. నేను ఎప్పుడు చెప్పాను, నేనేం చెప్పాను అని. మంచిదే, అది వారి మధ్య ఉంటుంది. 1 సంవత్సరం కాలం దూరంగా ఉన్నావు కదా. వరదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ముందరకు రావాలి కదా. అరే నన్ను ఈ ప్రజలు ఎన్నుకున్నారు, రెగ్యులర్ టైంలో అవసరం లేదు, నన్ను పక్కన పెట్టారు, ఎన్నో మీటింగులు జరిగినాయి, నన్ను పిలవలేదు, నేను రాలేదు. వరదలు వచ్చినప్పుడు ఎవరు పిలవరు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత అక్కడ వాళ్ళని చూసుకోవాలా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులు విన్నారా లేదా, నా పాటికి నేను లెటర్ రాయాలా, నా పాటికి నేను ప్రయత్నం చేయాలా. మరి చేయలేదే. ఎక్కడ పోయాడు ఈయన, ఎక్కడున్నాడు? ఏఐబి మీటింగ్కి వెళ్ళాడు, ఆ రోజు మాట్లాడా నీరు గురించి, వెంకటగిరి కోసం మాట్లాడలేదే. మీ వీడియో తెప్పించండి, కావాలంటే నేను ఇస్తా. మరి ఎక్కడున్నాడు ఈయన? ఇప్పుడు వచ్చేసి ఈ పర్సంటేజ్, ఈ క్యూసెక్లు, ఇది నోటి వెంట పేరు రాదు. ఆ 1 TMC తీసుకొని వచ్చాడు ఎవరు? రామ్ కుమార్ రెడ్డి. మళ్ళీ ఏఐబిలో మీరు పోరాడి ఉండాలా ప్రజాప్రతినిధి. ఈయన పోయింది ఆ రోజు మీటింగ్కి, మరి ఎందుకు అడగలేదు? అదే నేను చెప్పింది, కల్లిబొల్లు మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు. వచ్చిన అజెండా వేరు. చెప్పాను కదా, మండలాల్లో తయారు చేసి అమ్మకానికి రెడీగా పెట్టుకోవడానికి వచ్చారు. ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళు రెడీగా ఉంటారు. ఇదే జరిగేది, జరగబోయేది. దానికోసం వచ్చారు. ఈ కాకమ్మ కథలు ఎవరు చెప్తారు, ఎవరు వింటారు? ఎవరికి తెలియదు. ఏది నేను చెప్పిన దానిలో ఏది తప్పో చెప్పమని చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, ప్రతిదీ నేను చెప్తున్నాను కదా. ఏది తప్పో చెప్పమనండి. పోయినా మీరా నెల్లూరు పోలేరు, ఏదో గంట ముందర ఇన్ఫామ్ చేస్తే పక్క ఊరికి వస్తారు. ప్రద్యుమ్న ఇంతకుముందు సబ్ కలెక్టర్గా ఉన్నాడు కదా, నేదురుమల్లికి అతను అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆర్ఎండ్బిలో కీరోల్లో ఉన్నాడు. ఈ రోడ్డు విషయమే ఆయన ముందు చెప్పడం అనేది ఆయన ఎంతవరకు కరెక్ట్? ఆయన రోడ్డు చేయాలని ఆయనకు తృప్తం ఉంటే చేసుకోవచ్చు. రామాయణ ఆపాడు, మా ఫ్రెండ్ ఆపాడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదో స్పెషల్గా చేయాలంటే ఎంగడైతే చేయించుకోవచ్చు కదా. నా మీద నువ్వు ఈ విధంగా అభియోగాలు చేస్తాడని చెప్పినట్టు కూడా మరి నేను చెప్పినా కదా ఆ రోజే, ఉన్న వర్క్లన్నీ ఆయనకు ఒక్కడికి ఎట్టొచ్చింది. నాకేంటి, నాకు ముట్టింది కాబట్టే ఒకటికే ఇస్తా ఉన్నాడు. అందుకనే నా మాట విన్నాడు, అందుకనే పని ఆపాడు. నాకు చెడ్డ పేరు రావాలని రోడ్డు వేయలేదు. ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎందుకు వేయించలేకపోతున్నాడు? అదే అడిగాడు, అదే చెప్పాడు, అదే చేయించాడు. ప్రద్యుమ్న నాకు క్లోజ్ అని ఆయనటి చెప్తాడు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అండి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. ఆయన మళ్ళీ కాంగ్రెస్లో తీసుకోవచ్చింది. ఆయన మర్చిపోతూ ఉన్నాడు. మరి ఆయన కూడా ఉన్నాడు కదా, ప్రద్యుమ్న ఎందుకు? ఈ మాట కూడా నేను చెప్పిన, నేనేం ఎక్కడ వెనకపోయేది లేదు. తెలుగుదేశంలో మిగతా వాళ్ళందరూ తొక్కేసి పక్కన పడి ఉంటే సీఎంగా నెల్లూరుకు వచ్చినప్పుడు బండి ఎక్కించుకొని కాంగ్రెస్లో ఎంట్రీ ఇచ్చింది నా జనార్దన్ రెడ్డి గారే. ప్రద్యుమ్న ఫ్యామిలీ ఫ్రెండ్. ఏందండి ఏమన్నా అర్థం ఉండే మాటలా?
ఎవరికి? ఈ మధ్య గూడూరులో పనిచేసిన ఆయన కదా ప్రద్యుమ్న. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారికి ఉన్న వాళ్ళందరూ శిష్యులే అండి. ప్రద్యుమ్న మొన్నటి అతనే కదా. అదే సపోర్ట్. చాలా మందికి జన్మనిచ్చాడు, చాలా మందికి పునర్జన్మనిచ్చాడు. దానిలో ఈయన కూడా ఒకడు. అది కాదు ముఖ్యం. వెంకటగిరి ఎమ్మెల్యేగా అసలు నువ్వు ఎందుకు చేయలేదు అని నేను అడుగుతుండా. నువ్వే కదా ఇంకా వెంకటగిరి ఎమ్మెల్యేవి, అదే చెప్తుంటావు కదా. ప్రభాకర్ రెడ్డి ఆయన ఫ్రెండే కదా. ఆయనే చెప్పాడా? నేను 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 వేస్ట్, నేను పనికిరానోడిని, నాకు గెస్ట్ హౌస్ కూడా దిక్కులేదు, అందుకని నేను వేస్ట్ అని ఆయనే చెప్పాడా? ఆయన అన్నాడా నేను వేస్ట్, గెస్ట్ హౌస్ కూడా తీసుకోలేనని? అంటే వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉండి నాకు గెస్ట్ హౌస్ కూడా దిక్కు లేదని అన్నాడా? గెస్ట్ హౌస్ మీద కూడా ఎలక్షన్ కంప్లైంట్ చేశారు సార్ ఆయన. కంప్లైంట్ అది నాకు సంబంధం లేదు కదండి. గెస్ట్ ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ఇక్కడ మమేకమై ఉంది. 30 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. 30 సంవత్సరాల పైన నా ఓటు ఇక్కడే ఉంది 20 సంవత్సరాలుగా. ఆయనకి ఇక్కడ ఓటు లేదు, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి దయదలిచి వెంకటగిరికి పోయేసి ఓటు వేయండి అని ఇక్కడ ప్రజలందరికీ చెప్తే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ నాకు ఇవ్వటం లేదని నా మీద ఏడిస్తే ఎట్లండి? నాకేం సంబంధం? ఆ గెస్ట్ హౌస్ ఎట్లుంటుందో నేను దాని జోలికే పోను. ఆయన రాజకీయాలు నేను చేయను. శిలాఫలకాల మీద రామ్కుమార్ రెడ్డి పేరు ఉండకూడదు అని ఆ చిల్లర వ్యవహారాలు చేసింది ఆయన. ఈరోజు నేను శిలాఫలకాలు ఏదన్నా ఓపెన్ చేస్తున్నానంటే ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి గారి పేరు ఉంది. అది నా సంస్కారం. మీకు చెప్పాడు ఆ పెంచలకోన స్వామివారి దయ, అమ్మవారి దయ అని. ఆ పెంచలకోన పోయినప్పుడు ఈవో లేకుండా తాళం వేసుకొని పొమ్మని చెప్పింది ఆయన. ఏం సంస్కారం అండి? అదే నేను ఆయన వచ్చినప్పుడు పూర్ణ కుంభంతో సకల మర్యాదలు చేసి తీసుకుపోండి అన్న. మరి నేనే కదా, నా గురించే కదా చెప్తున్నారు, నాకే అధికారం ఉందని కదా. మరి అది నేను ఇప్పించింది నేను, ఆయనకే ఆయన రాలా. అది ఈవో కూడా అక్కడ ఉండేటట్టు చూసి. వయసు పెద్ద పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, మంచిగా నలుగురికి సాయం చేయగలిగేటట్టు ఉండాలా. మీ రాజకీయం మీరు చేస్తారు, నేను కాదన్నా. అది మీ ఇష్టం. ఆయన ఎవరు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన చేయాలా ఇదా అని చెప్పేది. మొన్న మిమ్మల్ని అడిగారు ఇప్పటికీ ఎమ్మెల్యే ఎవరు అంటే మిమ్మల్ని మీతో చెప్పించాడు కదా. మరి చేయాల్సిన బాధ్యత ఆయనది కదా. లేదా పక్కన పెట్టారంటే మళ్ళీ ఎందుకు వస్తుంటారు? దానికైనా జవాబు చెప్పు, దీనికైనా జవాబు చెప్పు. లేదా ఆయన పిలిచాడు ఈయన పిలిచాడంటే ఇంటికి పిలుస్తారు, ఇంటికి పోయి కలవచ్చు. ఎవరు ఆయనకు బాగాలేదు, వచ్చారు, చూశారు, పోయారు, బాగానే ఉంది. గవర్నమెంట్ మీటింగ్ అటెండ్ అయితే అది ఒకరు పిలిస్తే వచ్చారంటారా? సరే, ఇటీవల మీరు ఆ ఎమ్మెల్యే మీద ఆరోపణ చేశారు. రామ్కుమార్ రెడ్డికి పేరు వస్తుందనే కాంట్రాక్ట్ని బెదిరించి పనులు చేయకుండా ఆపారని మీరు ఆరోపించారు. దాని మీద ఈరోజు పాలేపల్లి మండలంలో సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్ R&B DEతోనే మాట్లాడారు. కాంట్రాక్టర్ ఫస్ట్ బిల్లు రాలేదనే వర్క్ ఆపారు. జిల్లా ఎస్పీ గారి ముందే ఇది ఒప్పుకున్నారు, అందువల్లే మిగిలిన వర్క్ చేయలేదు. ఈ రోజుకి దాన్ని బేస్ చేసుకుని ఈ రోజుకి ప్రభుత్వం దగ్గర రాష్ట్రంలో 400 కోట్లు
రోడ్లకి పలు రకాలకి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టులు పనులు ఆపేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించారు. రామనారాయణ రెడ్డి గారు డిఈతో మాట్లాడారు. ఇన్ఛార్జ్ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ మీ ముందర మీరు విన్నారు. ఏది స్పీకర్లో పెట్టి మాట్లాడాడు. లేదు సార్, ఇన్ఛార్జ్ డి అనేది మన బాబు సార్ అని ఆయన సమావేశానికి వచ్చారు. ఆయనతో మాట్లాడారు. నేనేమన్నా పని ఆపిచ్చానా అని అడిగాడు. అని బాబు అనే ఆయన డిఈ, ఆయన మామూలుగా ఏఈ సార్, అది ఇన్ఛార్జ్. ఏఈ లెవెల్ ఆయనకి అవగాహన ఉంటుందా, ఆయనకి ఐడియా ఉంటుందా? ఎస్సీ గారి దగ్గరే కాంట్రాక్టర్ని పిలిపించాము. ఆయన అప్పుడు ఎస్సీ గారికే చెప్పాడు, ఫస్ట్ బిల్లు శాంక్షన్ చేస్తే ఆ అమౌంట్ రోడ్డు మీద పెడతాను, రోడ్డు వర్క్ కంప్లీట్ చేస్తాను, అప్పుడు దాకా నేను చేయలేను అని నేను అన్నాడు. రాతపూర్వకంగా ఇమ్మని చెప్పండి ఏఈని. ఎందుకంటే అది ఎవరు చెప్పారో ఏంటో ఆ రూమ్లో కూర్చో. అక్కడ చెప్పింది నేను వినలా. రెండోది, నేను ఆపిచ్చానా అంటే నేను పోయినసారి మీకు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిన. మీరు కూడా బేరీ చేసుకోండి. ఒకవేళ మీరన్నట్టు డబ్బులు రాలేదు కాబట్టి పని ఆపాను అన్నాడు, అంతే కదా అని చెప్తున్నది. నేను ఆపించలేదు, కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదు కాబట్టి పని ఆపాను. మరి పని ఆపిన అతను ఇక్కడ ఆపేసి పొదలకూరులో ఎందుకు చేశాడు? ఇక్కడ ఆపిన తర్వాత పొదలకూరుకు పోయి చేశాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మీ ఫ్రెండే కదా, మీ శిష్యుడే కదా. శిలా ఫలకాల్లో ఆయన పేరు కూడా పెడతారు కదా. మా మంత్రి, మా పార్టీ మంత్రి. నాకు 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండే, సో 3 జిల్లాలకు మంత్రి కూడా ఆయన. కానీ నా దగ్గర పని ఆపి ఆయన నియోజకవర్గంలో చేయమని చెప్పడు. గోవర్ధన్ రెడ్డి గారు అలాంటిది చేయరు. సో సర్వేపల్లిలో ఎందుకు పని చేసావు, పొదలకూరులో రోడ్డు ఎందుకు వేసావు అని నేను అడగటంలా. ఇక్కడ ఆపిన తర్వాత అక్కడ వేశారు. ఇక్కడ ఆపిచ్చింది ఎవరు? ఎన్ని వర్కులు రామనారాయణ రెడ్డి ద్వారా ప్రభాకర్ రెడ్డికి వచ్చినాయి? ఎందుకు ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చారు? అది నేను అడిగింది. దాని విషయం మళ్ళీ కనుక్కోండి. ఎంత ముట్ట చెప్పాడు, ఎందుకు మాట విన్నాడు, ఇది నేను ఆ రోజు చెప్పిన, ఇది నా అభియోగం, ఇది నా అనుమానం, అయ్యే పదాలు వాడింది నేను. ఆయన మనిషి, ఆయన చెప్తే ఆపాడు. ఒకవేళ డబ్బులు రాలేదు కాబట్టి ఆపాను పనులంటే అన్నీ ఆపేసి ఉండాలి. అయిన తర్వాత మళ్ళీ అక్కడ చేశాడు. ఈసారి ఎప్పుడు వస్తాడో కనుక్కొని అడగ. అయితే నాకు పోటీ రామ్కుమార్ రెడ్డి కాదు, నాకు పోటీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను అని చెప్పాను. మంచిదే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి మమ్మల్ని పెట్టారు. జనం ఓటేసేది జగన్మోహన్ రెడ్డికి అని మేమే చెప్తున్నాం. ఆయన ఏం చెప్పేది? మేమే ఒప్పుకున్నాం. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేది జగన్మోహన్ రెడ్డి. చాలా ఆయన వచ్చి కొత్తగా నేరుగా పోవాలంటే ఏ పార్టీ అయినా అన్నాడు కాబట్టి పులివెందులు పోతే నేరుగా అక్కడే జగన్మోహన్ రెడ్డి మీద వేయచ్చు. ఇక్కడేసి నేను అక్కడ చేస్తాను, పులివెందులకే బొమ్మని చెప్పండి. మేమైతే ఒప్పుకుంటున్నాం 175కి మాకు జగన్మోహన్ రెడ్డే క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సార్ ఇంకో ప్రశ్న, ఇటీవల ఎన్నికలైన వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్లో ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రకారం కాదు, మా ఫ్యామిలీకి జరిగిన అన్యాయం, మా అన్నకి అన్న మీద కక్ష చెరింపు సాధింపు దాన్ని నిరసిస్తూ
జగనన్న వదిలిన బాణం అంటూ ప్రజల్లో తిరిగింది. అవునా కదా? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మాయ మాటల మాంత్రికుడు చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని నేను అనుకుంటున్నా. మిగతాది మీ ఇష్టం, అర్థం అవుద్ది. ఎందుకే ఉన్న పేరు చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం. ఓకే.